వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. అంటే కొంతమంది కస్టమర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చినటువంటి డౌట్స్కు క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది మొదటిసారి చూస్తే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోను షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్తే మనకి ఏంటంటే పేమెంట్ డిలే చేస్తారు అనే డౌట్ అనేది ఒకటి మనకు రేజ్ చేయడం జరిగింది. ఈ పేమెంట్ డిలే కోసం అని చెప్పేసి నేను ప్రీవియస్లో ఆల్రెడీ వీడియోస్ చేయడం అనేది జరిగింది. పేమెంట్ డిలే అనేది ఇప్పట్లో ప్రజెంట్లో లేదండి. ఆఫ్లైన్లో ఉన్నప్పుడు అవి కొన్ని బ్రాంచ్లో మనం జరగడం జరిగింది, కానీ బట్ ఏంటంటే ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. 100% ఇప్పుడు ఆన్లైన్ అయిన తర్వాత పర్ఫెక్ట్లీ మీరైతే షూటీస్ ఇస్తే పేమెంట్ అనేది ఎక్కడ డిలే అవ్వట్లేదండి. సో మీరు ఏ రోజైతే మీరు షూటీస్ అయితే ఎవరికైతే బ్రాంచ్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే జస్ట్ ఒక 15 డేస్లో టోటల్ ప్రాసెస్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. 15 to 20 డేస్లో మీకు అమౌంట్ అనేది ఆన్లైన్లో ఇదివరకు చెక్ ఇచ్చేవారు, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. సో ఇది పేమెంట్ అనే కన్నా మీరు తీసుకునేటప్పుడే షూటీస్. సో నెక్స్ట్ వచ్చేదంటే షూటీస్ రిస్క్ అనేది ఒకటి. సెకండ్ టాపిక్ ఏంటంటే షూటీస్ అనేది కరెక్ట్ వినకుండా, అంటే షూటీస్ అనేది పర్ఫెక్ట్గా మీకు అయితే ఎప్పుడైతే షూట్ ఫామ్ ఇచ్చారో అప్పుడు షూటీస్ అనేది పర్టికులర్ ఏమేమి తీసుకురావాలనేది పర్ఫెక్ట్గా తెలుసుకోండి. సో నేను కూడా ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే షూటీస్ ఏమేమి ఉండాలని పర్టికులర్గా నేను చేసి పెడతానండి. సో షూటీస్ అనేది మనకి ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్లే స్లిప్స్ అండి. మన గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఐటీ విషయంలోకి వచ్చేస్తుందంటే, ప్రైవేట్ విషయంలోకి వచ్చేస్తుందంటే 3 months ప్లే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంటు, జాబ్ ఐడి, ఆధార్ ఐడి ఇవి ఉండాలి విత్ ఒక 1 ఫోటోతో. ఇది ఒకటి ఉండాలి. గవర్నమెంట్ అయితేనేమో 3 months ప్లే స్లిప్స్ అండ్ జాబ్ ఐడి, ఆధార్ ఐడి ఉండాలి. ఐటీ అయితే ఏంటంటే కంటిన్యూగా 3 years కంటిన్యూగా కట్టిన వాళ్ళటువంటి ఐటీ షూటీస్ కూడా మస్ట్ అండి. ఈ 3 ఆప్షన్స్ ఉండి ఏదైనా పర్ఫెక్ట్గా ఇస్తే మీరు షూటీస్ అనేది పర్ఫెక్ట్గా షూట్ ఫామ్ మీరు తీసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా ఏమేమి కావాలనేది ఒక పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్పండి. ఖచ్చితంగా అవి సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ షూటీస్ కట్ట డిలే అనేది జరగదు. అదేవిధంగా చిట్టి రిమూవ్ అనే విషయానికి వచ్చేస్తే చిట్టి రిమూవ్ చేశారనే టాపిక్ కూడా చాలామంది అడిగారండి. ఎట్లా అంటే మనకి ఏంటంటే రెగ్యులర్గా నాన్ పిఎస్ అంటే చిట్టి లిఫ్ట్ చేసుకున్నప్పుడు మీరు పేమెంట్ చేసేటప్పుడు రెగ్యులర్గా చేసుకున్నారు అనుకోండి, మీరు షూటీస్ విషయంలో కూడా మీకు తక్కువ అడగడం జరుగుతుంది. రెగ్యులర్ కస్టమర్ అన్నప్పుడు షూటీస్ కూడా స్టిక్గా ఉండవండి. నార్మల్గా మీరు రెగ్యులర్ కట్టుకోకపోతే తక్కువ అడుగుతారు. లేదా అంటే ఏంటంటే మీకు 2 months 3 months వరకు మీకు పెనాల్టీతో, ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లం వల్ల మీరు కట్టలేకపోయారు అనుకోండి చిట్టు, ఒక 3 months వరకు మీరు పేమెంట్ చేయకపోతే ఓకే విత్ పెనాల్టీతో తీసుకుంటారండి. 4th month మీరైతే ఎప్పుడైతే మీరు చిట్టి 4th month దాకా మీరు డ్యూ ఉంచారు అనుకోండి, అది చిట్టి ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే నష్టం అనేది జరుగుతుంది. ఎందుకంటే టోటల్గా కట్టిన అమౌంట్లో నుంచి మీకు కంపెనీ కమిషన్ 5% లెస్ అయిపోయి మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అయితే 4th installment రాకుండా మీకు ఏంటంటే బిఫోరే మీరు పేమెంట్ చేసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి మీరు సాల్వ్ అయితే అవుతారండి. అదేవిధంగా నెక్స్ట్ ఛార్జెస్ అండ్ పెనాల్టీ. సో మీరు పెనాల్టీ అనేది చిట్టి లిఫ్ట్ చేసినా కానీ అండ్ లిఫ్ట్ చేయకముందు కానీ కూడా ఏంటంటే 1 month మీరు డిలే అయితే పెనాల్టీ అనేది కంపల్సరీ తీసుకుంటారండి. 1-2 months డిలే కాకుండా చూసుకున్నట్టయితే పెనాల్టీ అనేది మీరు వేయకుండా ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేసెస్ ఏదో ఒక సందర్భంలో మీరు డిలే అయితే మాత్రం పెనాల్టీ కంపల్సరీ పడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే బిడ్ లాస్ అండ్ రియాక్షన్. సో మీరు చిట్టి ఎత్తుకున్న తర్వాత అంటే డ్రాలో ఉన్నంతసేపు ఫిక్స్ ఉంటుంది కాబట్టి బిడ్ అనేది. సో ఒకవేళ మీరు సఫిషియెంట్ షూటీస్ ఇవ్వకపోతే మీరు బిడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అది ఓపెన్ అయిన తర్వాత, చిట్టి అనేది మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు బిడ్ అనేది మీరు సఫిషియెంట్ షూటీస్ లేకుండా బిడ్ చేస్తే ఒకరి నుంచి ఇంకొకరు పోతున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు సపోజ్ 6 లక్షలు మీరు లిఫ్ట్ చేస్తే నెక్స్ట్ టైం మంత్ మీకు ఏంటంటే 620, 630 ఉంటుంది. సో ఆ వేరియేషన్ అమౌంట్ అనేది మీరు లాస్ కావాల్సి వస్తుంది. సో మీరు ఏంటంటే అందుకనే మీకు ఏంటంటే షూటీస్ సఫిషియెంట్ ఉన్నప్పుడే మీరు చిట్టి లిఫ్ట్ చేయడం కరెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా గ్యారంటర్ డ్యూస్ వల్ల కూడా మనకి ఏంటంటే చిట్టి పేమెంట్ డిలే అవ్వడం అనేది జరుగుతుంది. గ్యారంటర్ డ్యూస్ ఉంటే ఎందుకు ఆపుతారు అనేది కూడా ఒక టాపిక్స్ అడగడం జరుగుతుంది. సో గ్యారంటర్స్ డ్యూస్ అన్నప్పుడు మీరు చిట్స్ ఎవరైతే ముగ్గురు మీరు 3 or 4 members మీరు షూటీస్ ఇచ్చినప్పుడు మీకు ఆ షూటీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి పెట్టకుండా ఉన్నంత వరకు ఓకే, ఎవరికన్నా పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు అనేది కంటిన్యూగా కట్టి ఉంటే ఏం కాదు. వాళ్ళు అక్కడక్కడ డ్యూ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ అక్కడ ఏంటంటే వేరే కాడ పెట్టిన కాడ మీకు డ్యూస్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళను కంటిన్యూ చేయనికి రాదు. ఆ డ్యూస్ క్లియర్ చేసినాకనే ఈ గ్యారంటర్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ కండిషన్ వల్ల కూడా పేమెంట్ డిలే అవుతుంది. కాబట్టి గ్యారంటర్స్ మీరు ఇచ్చే షూటీస్ను అడగండి. ఇదివరకు మీరు ఎవరికైనా పెట్టారా, అది డ్యూ ఉందా లేదా అనేది ముందు తెలిస్తే మీకు అక్కడ డిలే అనేది అవసరం ఉండదు. నెక్స్ట్ లీగల్ సేల్ డ్యూస్ కూడా మనం షూటీస్ అనేది యాక్సెప్ట్ చేయమండి. సో మీకైతే ఎవరైతే మీరు షూటీస్ ఇస్తారో ఆ షూటీస్ అనే వాళ్ళు వేరేటోళ్ళకు పెట్టి వాళ్ళు ఇర్రెగ్యులర్గా కట్టి
లీగల్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది టోటల్గా మీకు ఏంటంటే రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా మీకు ఏంటంటే పేమెంట్ డిలే అవుతుందండి. సో ఇప్పటివరకు మీకు ఏంటంటే కస్టమర్స్ అడిగినటువంటి డౌట్స్కి నేను క్లారిఫై ఇచ్చినాను. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి, దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.